మీకు బ్లాక్ అయి ఉంటుంది. మీకు అమరావతిలో ఉన్నటువంటి ఏ ప్లాట్ నంబర్కి వెళ్ళి ఏది కొట్టినా సరే ఆ ఫైల్ డేటా అంతా వస్తుంది, వాళ్ళ ఆస్తి వివరాలంతా వస్తాయి. నారాయణ గారిది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిది మాత్రం 2 బ్లాక్ అయి ఉంటాయి. ఎందుకు, ఏంటి కదా, ఎందుకు ఈ రహస్యం? సమాధానం చెప్పరా? బూతులు తిట్టే బదులు సైకో అని గొడ్డల పార్టీ అని ఆ సొల్లు కావదు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే చావలేదా మీకు అడుగుతున్నాం. 9 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొడుకు, మీకు ఎవరికి చెప్పే దమ్ము లేదా? సమాధానం చెప్పేటువంటి సరుకు లేదా మీ దగ్గర అని అడుగుతున్నాను. ఇవాళ నిజమైన రైతులు ఎంత ఏడుస్తున్నారంటే గ్రామాల్లోని రైతులు ఇళ్ల ముందు గ్రామ కంటాలు కూడా దౌర్జన్యంగా సిఆర్డీఏ పేరు మీద కబళిస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాను. పాత గ్రామాల్లో, పొలాల్లో కాదు, పాత గ్రామాల్లో ఇంటి ముందు స్థలాలు కూడా కబ్జా చేస్తున్నారు. చెప్పాలిగా మరి. మంత్రులు జగన్ గారు 30,000 ఎకరాలు కొనాలన్నాడు. మీరు కొనుంటే ఇవాళ మనకి ఎంత ఆస్తిగా ఉండేది. ఇవాళ నిజంగా జగన్ గారి సలహా కదా సంపద అంటే. ఇవాళ ఎందుకని 30,000 ఎకరాలు కొనుంటే 1000 ఎకరాల్లో అయితే మరి ఒక 50,000, ఒక 60,000, 70,000, 1,00,000 కోట్లు అవుతుంది కదా. ఇవాళ విలువే చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి రేటు ప్రకారం చూసుకున్నా కూడా ఇవాళ 50-60 వేల కోట్ల ఆస్తిగా ఉండేది కదా అది. అదే పోతే ఇంకో 1,00,000 కోట్లు అయ్యేది కదా. నువ్వు పొలం కొన్న డబ్బులు ఎంత అవుతాయి? మా అయితే 15,000 కోట్లు అప్పు, లేదా బిల్డింగ్లు కడతాకు 10,000 కోట్లు. అరే హైదరాబాద్లో 600-700 కోట్లతో అయిపోయింది, లేదా పార్లమెంట్ 1000 కోట్లతో పార్లమెంట్ అయిపోయింది, 1000-1200 కోట్లతో. ఢిల్లీ పార్లమెంట్ అయిపోయింది కొత్తది. మరి ఇంత దోచుకుంటా మీరు ఇవాళ ఎంత సంపదగా ఉండేది. జగన్ చెప్పింది అదే కదా. జగన్ గారు చెప్పింది సంపద సృష్టించమని, అదే జగన్ సలహా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల సంపద ఉండేది కదా. మేము ఒకసారి ఈ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మంత్రులందరం కూడా గట్టిగా అంటున్నాం, బూతులు మానండి. గొడ్డలి పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ ఎన్ని మానండి. మీకు చావు ఉంటే, సత్తా ఉంటే, మీలో నిజాయితీ ఉంటే లెక్కలు చూపించండి. లెక్కలు చూపించండి. మేము అడిగే ప్రతి డాక్యుమెంట్ని ఆన్లైన్లో మీడియాకి అప్పచెప్పండి, మీడియాకి ఇవ్వండి. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. చెప్పే సాహసం ఉందా మీకన్నా? ఎంత ఖర్చు అవుతుంది అమరావతి నిర్మాణానికి? చెప్పే సాహసం ఉందా మీకని అడుగుతున్నాను. చెప్పే సాహసం లేదు. పూతులు తిడతాం, గొడ్డల పార్టీ అంటాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటాం. మాది గొడ్డల పార్టీ అయితే ఈ లోపలే మేము హత్యలు చేసి ఉంటే లోపలే మమ్మల్ని. ఈ దొంగ మాటలు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు ఎందుకు? ఇవాళ మావిగనంటే పండుటాకులాగా అల్లాడిపోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం మొత్తం